26 ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి ₹1,00,00,000 బహుమానంగా ఇస్తాం. మేము అన్నిటికీ సిద్ధపడే వచ్చాం. నేను కూడా సిద్ధపడే వచ్చాను. సమాధానం చెప్పలేకపోతే యేసు దేవుడు కాదని ఒప్పుకోవాలి, సరేనా? మత సామరస్యం గూర్చి మీ పుస్తకం ఏం చెప్తుంది? బైబిల్లో ఎక్కడ క్రైస్తవ ఒక మతం అని కానీ చూపించగలరా? మతం అని ఎక్కడా చూపించలేరు. ఇది మార్గమే కానీ మతం కాదు. ఇది పరలోకానికి మార్గమే. మతం గురించి ఎక్కడా ఇది ప్రస్తావించలేదు. ఇది పరలోకానికి మార్గమనే చెప్తుంది కానీ యేసుక్రీస్తు మతం స్థాపించడానికి రాలేదు, ఆయన రాజ్యం స్థాపించడానికి వచ్చాడని తెలుసుకోవాలి. ఇతర మతాల గురించి బైబిల్ ఏం చెబుతుంది? ఇతర మతాల గురించి ఏమీ లేదు కానీ మానవ జాతి గురించి ఉంది. మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మనిషి హృదయము ఎలా ఉంటే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాడు, మనిషి ఏ విధంగా నడుచుకుంటే మానవ మనుగడ ముందుకు సాగుతుంది. మానవ మతం గురించి మాత్రమే ఉంది కానీ ఇతర ఏ మతాల గురించి దీనిలో లేదు. నెక్స్ట్, మేము నమ్మిన దేవుణ్ణి మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని మేము చెప్పగలం. మీరు చెప్పగలరా? మీరు చెప్పేది తండ్రి కాని వాణ్ణి తండ్రి అని పిలవమని చెప్తున్నారు. తండ్రి కాని వాణ్ణి తండ్రి అని ఎలా పిలుస్తాం? మీరైనా మేమైనా మాకు తండ్రి ఒక్కడే కాబట్టి మేము ఆయనను మాత్రమే తండ్రి అని పిలుస్తాం. మిగతా వారిని ఎవరిని తండ్రి అని పిలవం. పుస్తకం కంటే మనిషిలో ముఖ్యం అని మేము చెప్పగలం. మీరు చెప్పగలరా? మేము చెప్పగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుంటే, అజ్ఞానం కంటే జ్ఞానం శ్రేష్టము, బుద్ధిహీనత కంటే బుద్ధి శ్రేష్టము, చీకటి కంటే వెలుగు శ్రేష్టము, భూమి కంటే ఆకాశము కంటే సమస్త పక్షుల కంటే మనుషులు శ్రేష్ఠులు అని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? అంతకంటే శ్రేష్టమైన నేను మిమ్మల్ని ఎడబాయను అని దేవుడు సెలవిచ్చినాడు. అయితే మనం ఎంతో శ్రేష్టమైన వారమని దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్తలో. అయితే మనుషులే అన్నిటికైనా శ్రేష్టమైన వారు కాబట్టి మనుషుల కోసం ఆయన ప్రాణం పెట్టడానికి తెగించినాడు. లక్షల శాహాకార గుళ్ళు మేము చూపించగలం. మీ చర్చిలు మసీదులు చూపగలరా? దేవుని నమ్మి దేవుని కోసము సమస్తము విడిచిపెట్టిన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఆస్తులను సమస్తమును విడిచిపెట్టిన ప్రతి హృదయము దేవుని సహాకార మందిరమే. ఇంతకంటే ఏం కావాలి? పడిపోయి మనుషుల చేత కట్టబడి పడిపోయే మందిరముల గురించి నేను చెప్పడం లేదు కానీ మానవుని హృదయ మందిరం గురించి నేను మీకు వివరిస్తున్నాను. ప్రపంచంలో ఎన్ని దేశాల్లో మీ మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి? ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ 129, 130 దేశాల్లో మనం పరిశీలిస్తే అందులో 99% క్రిస్టియన్ దేశాలు. మళ్ళీ ఈ విధంగా 99% క్రిస్టియన్ దేశాలు కావడానికి కారణం ఆధారాలు ఉండబట్టే కదా ఇన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలుగా మారాయి. మరి మీ దేవుళ్ళ ఆధారాలు ఉంటే ఎందుకు ప్రపంచంలో హిందూ దేశాలు ఎక్కువగా మార్చబడలేదు? మేము మీ ప్రార్థనా మందిరాలలో ప్రార్థన చేస్తాం. మీరు చేస్తారా? మేము వెలుగు సంబంధులం, మీరు చీకటి సంబంధులు. చీకటితో వెలుగునకు పొత్తు కుదరదు. చీకటి వారు వెలుగుతో సహవాసం చేయొచ్చు కానీ వెలుగు సంబంధులు చీకటి వారితో సహవాసం చేయరు. ఎందుకంటే వెలుగు ఉన్న చోట చీకటికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వెలిగే మనిషికి ఆదర్శము. వెలుగులోనే మనిషి సమస్తం చూడగలడు. వెలిగే సమస్తానికి నిదర్శనము. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువారు చీకటిలో నడవక
జీవపు వెలుగయుందురని ఆయన ప్రస్తావించెను అని యేసుక్రీస్తు చెప్పినాడు. కాబట్టి మేం వెలుగు సంబంధులం.